ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కూర్చో. ఓకేనా? ఇది అమ్మ ముద్ద. ఇది నాన్న ముద్ద. ఓకేనా? ఓ గండం వలన నిజం చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది. బంగారం, మొత్తానికి ఆ అక్షయ డైనింగ్ టేబుల్ మీద దర్జాగా కూర్చొని తినే అవకాశం లేకుండా చేసాం. దానికన్నీ శాశ్వతంగా దూరం చేసేయాలి. చేసేద్దాం. ఎవరు? అమెరికా నుంచి పెద్దన్నయ్య. ఎందుకు చేశాడు? మాట్లాడు. హాయ్ రా. హాయ్ అన్నయ్య, వాట్సాప్. అందరూ ఎలా ఉన్నారు? ఇదిగా అలాగే ఉన్నాం. అన్నయ్య, నువ్వు మాత్రం మంచి రంగు వచ్చినట్టున్నావు. అమెరికా పోయిన ఒంటికి బాగా పడినట్టుంది. అరే, ఇక్కడ వాతావరణం అలాంటిదిరా. అన్నయ్య, ఇక్కడైతే మాత్రం ఎండలు బగబగా మండిపోతున్నాయి అన్నయ్య. అసలు విషయం మాట్లాడు కృష్ణ. నువ్వే మాట్లాడచ్చు కదా. లావణ్యకేది బావగారు? తన వాళ్ళ అన్నయ్య వదినలతో షాపింగ్కి వెళ్ళింది. ఎక్కడున్నా ఆ అక్క మాత్రం షాపింగ్ విషయంలో తగ్గేదేలే. ఇంకేంటి ఇంట్లో సంగతులు? ముక్కు పుడక విషయం ఎంతవరకు వచ్చింది? ఆస్తి పంపకాల గురించి మళ్ళీ ఏమన్నా టాపిక్ వచ్చిందా? అక్షయ్ గురించి ఏమన్నా తేలిందా? బయటకు పంపించే పనిలోనే ఉన్నారా? పెద్దోడా, అమెరికా వెళ్ళినా నీ బుద్ధి మాత్రం ఏ మాత్రం మారలేదు. ప్లేస్ మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, కానీ బ్లడ్ మారదన్నట్టు అన్నయ్య కూడా అంతేలే బావా. ప్రపంచంలో నీకు ఇష్టమైనవి డబ్బు, ఆస్తి, ఈ రెండే కదా పెద్దోడా. ఇదిగో, ప్రపంచానికి పునాదులు, పిల్లర్సు, గోడలు అనేవి అవే బావా. అమెరికాలో ఉండేవాడైనా అమలాపురంలో ఉండేవాడైనా ఆ రెండిటి గురించి ఆలోచిస్తాడు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్పావు పెద్దోడా, ఇంక నువ్వు మారవు. ఏమయ్యా, ఇలా ఇవ్వు. ఏరా, ఎప్పుడొస్తున్నావు? అక్క, చిన్న చిన్న పనులున్నాయి, అవి చూసుకుని ఒక 10-15 డేస్ లో వచ్చేస్తానక్క. వచ్చేటప్పుడు లావణ్యకి చెప్పి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తీసుకురారా. నువ్వు ఉండవయ్యా, 4 మంచి చీరలు తీసుకురమ్మను. సరే అక్క. పెద్దోడా, నాకు మంచి బాటిల్ తీసుకురా. మీరు మీ పిచ్చి కోరికలు, బాటలంటే బాటలు. ఎదిగా అన్నయ్య, వదిలితే ఒక పెద్ద లిస్టే చెప్పేస్తారు. వీళ్ళ మాటలు నువ్వు అసలు పట్టించుకోకు. ఇదిగో, ఇక్కడ విషయాలు ఎప్పటికప్పుడు నేను నీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ఏమైనా బ్రేకింగ్ న్యూస్ ఉంటే వెంటనే నీకు వీడియో కాల్ చేస్తాను. మీరు వీలైనంత తొందరగా వచ్చేసేయండి, సన్నా? సరేరా. ఇదిగో, అమ్మా నాన్న బాగున్నారా? మీలాంటి పిల్లలుంటే వాళ్ళేం బాగుంటారు. ఇదిగో, ఇలాగే ఏదోడు వాగుతూ ఉంటాడు. ఉంటాను మరి, బాయ్. ఇదిగే,
ఇలాగే ఏదో ఒకటి బాగుతుంటాడు కానీ ఉంటానులే. లేనప్పుడు ఫోన్ చేస్తా. బాయ్. బావా నీ నోరు తిన్నగా ఉండదా? నిజాలేగా మాట్లాడాను. ఇంకా రావయ్యా. వెళ్ళే. ఉమ్, మా అక్కకి ముగుడు అనుకున్నా, నాకు ముగుళ్ళ తయారాడు. శవం ముందు శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్టు ఎందుకింత మూడిగా ఉన్నావు? అక్షయ్ విషయంలో అవని శ్రీకర్లు తెగ ఎఫెక్షన్లు చూపిస్తున్నారు. ఎటు పోయి ఎటొస్తుందని నాకు చాలా భయంగా ఉంది. అక్షయ్ తమ కూతురని పూజారి నారాయణరావు గారి వల్ల తెలియకుండా ఆగింది. అక్కడ మనం మొదటి గండం దాటేశాం. శివరాత్రిలో స్వామీజీ చెప్తాడనుకున్నాం, ఆయన కూడా చెప్పలేకపోయాడు. అక్కడ రెండో గండం దాటేశాం. ఈ రోజు కాకపోయినా రేపటి రోజైనా అక్షయ్ తమ కూతురని తెలిసిపోతుందని భయంగా ఉంది బంగారం. ఆ నిజం బయటపడకుండా అష్టదిగ్బంధనం చేసినట్టు అన్ని వైపుల నుంచి మనం అడ్డుపడదాం కృష్ణ. అవనిని అక్షయ్ను మన మాటలతో మన చేతులతో ఎంత అల్లాడించాలో అంత అల్లాడించేద్దాం. నిహారిక గారు కృష్ణ గారు రహస్యంగా మాట్లాడుకుంటున్నారంటే నన్ను బాధ పెట్టడానికో లేదా అవని మేడంని బాధ పెట్టడానికో అయి ఉంటుంది. ఒకరికి హాని తలపెట్టాలని మాట్లాడుకునే వారి మాటలను వినడం తప్పేం కాదు. ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి వినాలి. అవనిని అవని కూతుర్ని నేను ఎప్పటికీ కలవనివ్వను. అవని కూతురు ఎవరో మనకి తెలిసినా ఆ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడనివ్వను. అంతేకాదు, అవని హాస్పిటల్లో ఆనాడు బిడ్డకు జన్మనిచ్చినప్పుడు హాస్పిటల్లోని నర్సుతో ఆ బిడ్డని మాయం చేయించాను. అవనికి పుట్టిన బిడ్డను శాశ్వతంగా దూరం చేయమని ఆ నర్సుకి నేను డబ్బులిచ్చి పనప్పగిస్తే అది సగం సగం పనులు చేసింది. అప్పుడది సంపూర్ణంగా చేసుంటే అవని కూతురు బతికుందన్న విషయం కూడా బయటికొచ్చుండేది కాదు. ఆ నర్సు చచ్చింది కాబట్టి నా పేరు బయటికి రాలేదు. 5 సంవత్సరాలు అంత పెద్ద నిజం బయటపడకుండా ఎలా మేనేజ్ చేసుకుంటూ వచ్చానో ఇప్పుడు కూడా అలాగే చేస్తాను. ఎవ్వరికీ చిన్న క్లూ కూడా దొరకకుండా ఆ నిజాన్ని సమాధి చేసేస్తాను. పొరపాటున రేపటి రోజున అవనికి తన కూతురి గురించి తెలిసినా ఏదో ఒక రకంగా దూరం చేసేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.